అందరికీ నమస్కారము. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. పెద్దవడుగూరు గ్రామము, అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గము. మాది వ్యవసాయ కుటుంబము. మా అమ్మకు ఆరోగ్యం బాగలేదని పింఛను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడగడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా నాకు సహాయ సహకారాలు అందించలేదు. ఆమె పరిస్థితి మానసికంగా బాగాలేదు. అందువలనే పింఛను అడగడం జరిగినది. పింఛను కోసము ఎంతమంది అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాని మోసి ఒక కార్యకర్తగా తెలుగుదేశం శ్రేయోభిలాషిగా ఈరోజు పింఛన్ అడగడం జరిగినది. ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం నాయకుల్ని పింఛను అడిగిన దానికి చేస్తాం బాబు, చేస్తాం. 1 సంవత్సరము 6 నెలలు పైబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజుకి సార్ జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడిని ఏమంటారు సార్? ప్రజానాయకుడు అంటారు సార్. మనకు ఉండేది 4 మండలాలు: పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పుడు, తాడిపత్రి. సార్ నేను మీ వెంట తిరిగినాను సార్. ఒక కార్యకర్త ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే, మనిషి చేయకపోయినా పర్వాలేదు, మీరు మాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాలాంటి పేదవాళ్ళని మీరు దయతో చూడండి సార్. మీరు అనొచ్చు డబ్బులు తీసుకొని ఓటు వేసినావు కదా అని. ఎస్, డబ్బులు తీసుకున్నా సార్. నేను డబ్బులు తీసుకొనే ఓటు వేసినాను. ఆ డబ్బులు నేను తీసుకొని నా సంసారానికి, తాగేదానికి, నా స్వలోపాలకి నేను ఖర్చు చేయలేదు సార్. మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఇంకా కొంచెం ఎదురు వేసుకొని మా ఊరు ప్రజలకి, దళితులకి నేను ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకి ఎదురు వేసుకొని టీషర్ట్లో తీసుకొని వచ్చి పంచడం జరిగింది. కావాలంటే న్యూస్ పేపర్ చూడండి సార్. పలానా డేటు పలానా టైం నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జేసీ అస్మిత్ రెడ్డి గారు, నాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు పింఛన్ ఇచ్చినా వద్దు, నా కుటుంబాన్ని నేను ఏదో నా చేతుల కష్టంతోనే వాళ్ళని ఏదో విధంగా సాగుతాను. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు నాకు సాయం చేసిన వ్యక్తుల్లో శేషారెడ్డి గారు, తర్వాత వచ్చేసి జి రవీంద్రారెడ్డి గారు, తర్వాత వచ్చేసి జి బైబిరెడ్డి గారు నాకు ఆర్థికంగా నా కుటుంబాన్ని పోషించుకునే దానికోసము సహాయ సహకారాలు అందించారు.